వార్త ఇచ్చారు. ఇంకొక వార్త టీడీపీ ఎమ్మెల్యేలు పదవులు అమ్ముకుంటున్నారంటండు. అనేది ఎవరు మళ్ళా? వైఎస్ఆర్సీపీ నాయకులు, సిపిఎంఓ, సిపిఐఓ, పవన్ కళ్యాణ్కు సంబంధించిన జనసేన నాయకులు కాదనేది. తెలుగుదేశం పార్టీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు అంటాడు టీడీపీ ఎమ్మెల్యేలు పదవులు అమ్ముకుంటున్నారు. అవి ఏం పదవులు, ఏ ఎమ్మెల్యేలు చూద్దాం. తెలుగుదేశం టీడీపీ నేతల లంచాల భాగవతాన ఆ పార్టీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి బయట పెట్టారు. కొందరు టీడీపీ ఎమ్మెల్యేలు నియోజకవర్గ ఇన్ఛార్జీలు డీలర్షిప్లు నామినేటెడ్ పోస్టులు అమ్ముకుంటున్నారని వెల్లడించారు. 5 లక్షల వరకు లంచం తీసుకుంటున్నారని తెలిపారు. అయిపోయా, లంచం అనేది ఉండదు, లంచం అనే మాట రావద్దు, అవినీతికి దూరం అన్నారు. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలే తీసుకుంటున్నారట. రేషన్ డీలర్లు, అంగన్వాడీ కార్యకర్తలు, నామినేటెడ్ పదవులు, ఇన్ఛార్జి పదవులు, జిల్లా ఇన్ఛార్జి, నియోజకవర్గ ఇన్ఛార్జి పదవులు, వీటన్నిటికీ ఒక రేటు ఫిక్స్ చేశారట, టారిఫ్. దాని ప్రకారం ఆడ డబ్బులు అది సంచి పెట్టాలా, పదవి తీసుకొని పోవాలా అని నేను చెప్పట్లే, లేకపోతే ఇంకొక పత్రికలో జర్నలిస్టులో చెప్పట్లే, వేరే పార్టీ నాయకులు చెప్పట్లే. చెప్తున్నది ఎవరు? తెలుగుదేశం పార్టీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు ఆయన తిక్కారెడ్డి గారు బయట పెట్టిండు. మరి ఇప్పుడు చెప్పాలా తెలుగుదేశం పార్టీ నారా లోకేష్ గారా, నారా చంద్రబాబు నాయుడు గారా చెప్పాలా? ఏంది మరి ఆ లంచం, ఆ కథ ఏంది? మరి ఏమైనా సస్పెండ్ చేస్తారా? నిజంగానే డబ్బులు తీసుకున్న వాళ్ళని ఏమైనా సస్పెండ్ చేస్తారా? అంటే చేస్తే గీస్తే ఏమన్నా చేస్తారు, సస్పెండ్ చేయటం, సోకాజ్ చేయటం. అట్టెట్ట మాట్లాడతాం? మన లంచాల గురించి బయట మాట్లాడతాం? నీకేదైనా లెక్కలు తేడా వస్తే నా ముందు చెప్పాలి, కానీ మనం కూర్చొని మాట్లాడుకోవాలా లోపల. నీకు వచ్చే సంచి నీకు రాలేదా, లేదని నువ్వు అవినీతికి వ్యతిరేకమైతే మా పార్టీలో చెల్లదు, నీకు చెల్లుబాటు లేదు, బయటికి పంపిస్తారా? చూడాలి ఏం చేస్తారు. మొత్తానికైతే టీడీపీ ఎమ్మెల్యేలు పదవులు అమ్ముకుంటున్నారట కర్నూలులో ఆయన చెప్పిన పరిస్థితి.